My eyes are searching. Where is my family? Where is my Nana? Where is my Mama? Anna? I went coma 32 days. పాపకి నీకు DNA టెస్ట్ చూద్దాం, అది మేబీ నీదే అయి ఉండొచ్చు కదా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన అనుకున్నంత వరకే ఈ బంధాలు అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి కీర్తి భట్ ఇష్యూనే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా పాపులర్ అయిన వారిలో కీర్తి భట్ కూడా ఒకరు. అంతకుముందే ఈమె సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ పొందినప్పటికీ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇక ఇదిలా ఉంటే తన బాయ్ ఫ్రెండ్తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడుతూ అతను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని, తమ బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఏదో తాను బ్రతుకుతుంటే అతను తనపై చెడుగా దుష్ప్రచారం చేస్తున్నాడని, అంతేకాకుండా అతనితో కీర్తి రిలేషన్ లో ఉన్నప్పుడు తనకు ఒక పాప ఉండేదని, అయితే ఆ పాపని తాను దత్తత తీసుకుంటే అతను మాత్రం తనకి తన మొదటి బాయ్ ఫ్రెండ్ కి ఆ బిడ్డ పుట్టిందని ఆరోపిస్తూ DNA టెస్ట్ చేపించి ఆ బిడ్డ తనది కాదని ప్రూవ్ అయితే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఇక అందుకు కీర్తి ఒప్పుకున్న అదే సమయంలో ఆ పాప మరణించడంతో అతను తనపై అనుమానపడి తనతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడని, కానీ అతను ఈ విషయాన్ని తనకి ఫేవర్ గా మార్చుకొని ఇండస్ట్రీలో తనని బ్యాడ్ చేస్తున్నాడని, దీంతో తను చాలా బాధపడ్డానని కీర్తి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సింపతి కోసం తాను అతని డబ్బుని వాడుకోవడం వల్లే అతను అప్పుల్లో కూరుకుపోయాడని తప్పుగా ప్రచారం చేస్తున్నాడని, దీంతో వాటన్నిటిపై క్లారిటీ ఇచ్చేందుకే తాను ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నానని కీర్తి చెప్పుకొచ్చింది. అలా తాము రిలేషన్ లో ఉన్నప్పుడు తనకి నెలకి లక్షల్లో సంపాదన ఉంటే అతను మాత్రం 12,000 సంపాదించేవాడని, అలాంటి వ్యక్తి దగ్గర తాను డబ్బులు అడగడం ఏంటని, ఇదంతా కడుపు మంటతో చేస్తున్నాడని చెప్పడంతో ఇప్పుడు కీర్తి వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే కీర్తి సొంత కూతురు మరణించిందా? అసలు కీర్తి ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? డాక్టర్లు ఈమె గర్భకోశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? కీర్తికి విజయ్ కార్తిక్ కి ఎంగేజ్మెంట్ అయి 2 ఏళ్లైనా ఇప్పటికీ ఎందుకు పెళ్లి ఊసు ఎత్తట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కీర్తి భట్ అలియాస్ కీర్తి, ఈమె 1992 జూన్ 2న కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి కేశవ, తల్లి లక్ష్మీబాయి. ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉండేవాడు. ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కీర్తి తన స్కూలింగ్ ని గుడ్డెకొప్పలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కీర్తికి డాన్స్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో తన తల్లిదండ్రులు తనని క్లాసికల్ డాన్స్ లో చేర్పించారు. ఇక అలా ఈమె తండ్రి జాబ్ వదిలేసి సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేయగా అది బాగా రన్ అవ్వడంతో ఇల్లు పొలాల్ని కొనుక్కొని ఫ్యామిలీని బాగా సెటిల్ చేశారు. ఇదిలా ఉంటే కీర్తి తరచూ డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని గెలవడంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకున్న తన తల్లిదండ్రులు మాత్రం దూరపు కొండలు నునుపని, దాని సహవాసమే వద్దని చదువులపై దృష్టి సారించమన్నారు. ఇక అలా కీర్తి ఎప్పుడైతే డిగ్రీలో జాయిన్ అయిందో తన అన్నయ్యకి పెళ్ళై ఒక బాబు పుట్టడంతో ఫ్యామిలీ అంతా ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకోవాలని కారులో బయలుదేరారు. అలా ఫ్యామిలీ మొత్తం దేవుణ్ణి దర్శించుకొని ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా తమ ఇల్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఆపోజిట్ లో వస్తున్న లారీని ఢీకొని పెద్దగా యాక్సిడెంట్ అయింది. ఇక అలా కీర్తి తల్లిదండ్రులు, అన్న వదిన వారి అబ్బాయి స్పాట్ లోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే కీర్తికి ఒక కాలు విరిగిపోయి మరో కాలు తీవ్రంగా గాయపడి తలకి పెద్దగా దెబ్బలు తగలడంతో స్థానికులు ఈమెను దగ్గరలో ఉండే హాస్పిటల్లో చేర్పించారు. అలా 32 రోజులు కోమాలో ఉన్న కీర్తి కళ్ళు తెరిచి చూడగా తనకేమీ గుర్తుండకపోవడంతో 2 నెలల వరకు కీర్తి తండ్రి స్నేహితుడే తనకి ట్రీట్మెంట్ ఇప్పించాడు. అలా ఆ తర్వాత తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయిన విషయం తెలిసి కీర్తికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఈ క్రమంలోనే తన తండ్రికి బిజినెస్ కోసం అప్పిచ్చిన వారంతా తిరిగి అప్పు కట్టమని పెద్దగా గొడవలు చేస్తూ ఉన్న ఇల్లు ఆస్తిని తీసుకోవడంతో కీర్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ సమయంలోనే కీర్తి తన బంధువుల ఇంట్లో ఉండగా కొన్ని రోజుల వరకు వారు తనని బాగానే చూసుకున్న, రోజులు గడిచే కొద్దీ వారు కీర్తిని బరువుగా భావించి చీటికి మాటికి తిడుతూ అవమానించడంతో కీర్తి దాన్ని తట్టుకోలేక తన కాలు పూర్తిగా నయం అవ్వకముందే వారింట్లో నుండి బయటకు వచ్చేసి ఒక హాస్టల్లో ఉంటూ వచ్చింది. ఇక ఆ సమయంలోనే కీర్తి తన స్కూల్ ఫ్రెండ్ అయిన సలీం ని కలవడం, అతను తన సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఆర్థికంగా సహాయం చేసిన కీర్తి మాత్రం ఇలా ఉంటే అవ్వదని, తను కూడా ఆర్థికంగా స్థిరపడాలని
తన మకాన్ని బెంగళూరుకి మార్చేసి ఒక జాబ్ లో జాయిన్ అయింది. ఇక అలా తను చేస్తున్న పనిలో అంతలా డబ్బులు రాకపోవడంతో సినిమాల్లో తన లక్ ని ట్రై చేయాలనుకుంది. అలా ఒకవైపు ఇండస్ట్రీలో ట్రై చేస్తూ మరోవైపు మోడలింగ్ తో పాటు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ని చేసిన అంతలా డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని సినిమాల్లో ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఎదుర్కొని ట్రై చేయగా కొత్త టీంతో ఐస్ మహల్ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 2017లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకి చిన్న చితక పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చేవే తప్ప మెయిన్ లీడ్ గా ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా కీర్తి 2 ఏళ్లు మోడలింగ్ చేస్తూ పాయింట్అవుట్ అనే మూవీలో నటించిన ఆ మూవీ కూడా రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో సినిమాలనే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని సీరియల్స్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంది. ఇక ఇదిలా ఉంటే కీర్తికి తన ఫ్రెండ్ సలీంతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కీర్తికి తరచూ స్టమక్ పెయిన్ రావడంతో తనని హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు కీర్తి గర్భకోశం డ్యామేజ్ అయిందని, వెంటనే దాన్ని తీసేయాలని, ఇక పైన తను తల్లి కాలేదని చెప్పడంతో సలీం ఎలాగైనా కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా అతని కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోకపోవడంతో సలీంకి వేరే దారి లేక కీర్తితో బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఒంటరైన కీర్తి మానసికంగా కృంగిపోయింది. ఈ క్రమంలోనే కీర్తి బర్త్డే రాగా తను ఒంటరిగా సెలబ్రేట్ చేసుకోలేక ఒక అనాథాశ్రమానికి వెళ్ళింది. అలా అక్కడ 2 నెలల పాపని చూడగా కీర్తికి తను బాగా నచ్చడంతో తనని దత్తత తీసుకోవాలనుకుంది. కానీ తనే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉండడంతో ఆ పాపని అనాథాశ్రమంలోనే ఉంచి తన మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల డబ్బు పంపిస్తానని చెప్పి ఆ పాపకి ధను భట్ అని నామకరణం కూడా చేసింది. అలా ఒకవైపు ఛాన్స్ల కోసం ట్రై చేస్తున్నప్పుడే కీర్తి ఆ పాపతో టైం స్పెండ్ చేస్తూ అందుకు సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చాలా మంది కన్నడ ఇండస్ట్రీలో కీర్తికి పెళ్ళై ఒక పాప కూడా ఉందనే వార్తల్ని హల్చల్ చేయడంతో ఈమెకి పూర్తిగా ఛాన్సులు రాకపోవడం, దీంతో తన టాలెంట్ ని తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకుంది. అంతేకాకుండా అప్పటికే చాలా మంది కన్నడ ఆర్టిస్టులు తెలుగులో మంచి గుర్తింపుతో పాటు సపోర్ట్ ని కూడా పొందడంతో తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసింది. ఇక అలా ట్రై చేసే క్రమంలోనే మనసిచ్చి చూడు అనే సీరియల్లో కీర్తికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఆ సీరియల్లో సూర్య అనే వ్యక్తి సపోర్టింగ్ రోల్లో నటించగా మనసిచ్చి చూడు సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఇక ఈ క్రమంలోనే సూర్య కీర్తి గురించి తెలుసుకొని తనని ఓదార్చే క్రమంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా కీర్తికి పిల్లలు పుట్టారనే విషయం సూర్య తల్లిదండ్రులకి తెలిసి కూడా వీరి రిలేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కీర్తి అప్పటి నుండి వారితోనే ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే కీర్తికి ఒక పాప ఉందని, ఆ పాప పుట్టగానే తనని అనాథాశ్రమంలో వదిలేసిందనే వార్తలు సూర్య తల్లిదండ్రుల చెవిన పడడంతో కీర్తికి DNA టెస్ట్ చేయాలని, అలా ఆ పాప తనది కాదని ప్రూవ్ అయితేనే నీకు తనతో పెళ్లి చేస్తామని సూర్యకి చెప్పగా ఇదే విషయం సూర్య కీర్తికి చెప్పడం జరిగింది. ఇక అందుకు కీర్తి కూడా ఒప్పుకున్నా ఉన్నట్టుండి ఆ పాప మరణించిందని చెప్పడంతో సూర్యకి కీర్తిపై అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి ఆ పాపకి 5 ఏళ్లున్నప్పుడు వీసింగ్ ప్రాబ్లం వచ్చి చెస్ట్లో హోల్ పడి ఊపిరి సరిగా ఆడక ట్రీట్మెంట్ చేపించడానికి డబ్బులు కూడా లేకపోవడంతో ఆ పాప కొద్ది రోజులకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ ఈ విషయాన్ని అపార్థం చేసుకున్న సూర్య కీర్తితో ఉన్న 3 ఏళ్ల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా కీర్తి సూర్యనే అన్నీ అనుకున్న అతను మాత్రం ఇలా అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోవడంతో మానసికంగా కృంగిపోయిన కీర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈమె అందానికి నటనకి గాను కార్తీక దీపం సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్లో ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా తనకి బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్లే అవకాశం వచ్చింది. అలా అప్పటి వరకు కీర్తి గురించి చాలా తక్కువ మందికే తెలుసున్నా ఎప్పుడైతే ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొనిందో అందులో యావత్ తెలుగు రాష్ట్రాలకి తన లైఫ్ లో జరిగిన ట్రాజడీ గురించి తెలిసి షాక్ కి గురయ్యారు. ఇక అలా అప్పటి నుండి ఆడియన్స్ అందరూ ఈమెను సపోర్ట్ చేస్తూ ఆ సీజన్ విన్నర్ కీర్తి అనేంతలా క్రేజ్ ని తీసుకొచ్చారు. కానీ కీర్తి ఆ షోలో విన్నర్ అవ్వలేకపోయినా టాప్ 3లో నిలిచి జనాల మనసులను గెలిచి ఆ షో నుండి బయటికి వచ్చింది. ఇక ఈమెకి బిగ్ బాస్ షోలో వచ్చిన ఫేమ్తో మధురానగర్లో అనే సీరియల్తో పాటు రాధా అనే మరో సీరియల్లో కూడా ఛాన్స్ రాగా ఆ తర్వాత ఈమె ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ అని అన్ని షోస్లో పాల్గొంటూ కొంతవరకు ఆర్థికంగా స్థిరపడింది. ఇక ఇదిలా ఉంటే విజయ్ కార్తిక్ అనే డైరెక్టర్ కమ్ హీరో పూర్వీకులు మదనపల్లికి చెందిన వారైనప్పటికీ పని నిమిత్తం ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక విజయ్ కార్తిక్ తన బీటెక్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లో తన లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా సేడు అనే మూవీ ద్వారా హీరోగా అరంగేట్రం చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత AB పాజిటివ్, ప్రవీణ, చెడ్డీ గ్యాంగ్ అని 10 మూవీస్ కి పైగా యాక్ట్ చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే తనే డైరెక్టర్గా హీరోగా ఒక మూవీని ప్లాన్ చేసి బిగ్ బాస్లో కీర్తిని చూసి ఇన్స్పైర్ అయి ఆమెనే తన మూవీలో హీరోయిన్గా తీసుకోవాలని తనని కాంటాక్ట్ అయ్యాడు. ఇక అలా వీరిద్దరూ కర్ణాటకకి చెందిన వారు కావడం, విజయ్ కార్తిక్కి కీర్తి గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలిసుండడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా కలిసిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2023 ఆగస్టు 21న ఎంగేజ్మెంట్ చేసుకొని తమ రిలేషన్ ని అఫీషియల్ చేయగా అప్పటి నుండి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నారు. కీర్తి భట్ నటించిన సీరియల్స్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్పుగా ఉండు, అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. ఇది ఫోక్స్ సీరియల్ నటి కీర్తి భట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. Thank you.